ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఎలా ఫిల్ చేయాలో తెలుసుకోబోయే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుంది. సో ఇదే ప్రజాపాలన దరఖాస్తు పథకం. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి మీకు పూర్తిగా క్లియర్గా కట్గా చెప్తాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఫామ్ 4 పేజెస్ ఉంటుంది. 4 పేజెస్ 1 బై 1 చెప్తాను నేను ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడ ఏం ఫిల్ చేయాలని చెప్పి. సో మిస్టేక్స్ లేకుండా మీరు క్లియర్గా వీడియో చూసి మీ ఫామ్ అనేది ఫిల్ చేసుకోండి. సో ఫస్ట్ కుటుంబ వివరాలు, మీ ఆధార్ కార్డు అయితే ఏదైతే ఉందో మీ దగ్గర పెట్టుకొని, సో ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ, సో అందులో ఎలా అయితే మీ నేమ్ అనేది మెన్షన్ చేసి ఉంటుందో అలాగే ఇక్కడ మీరు మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అంటే రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డు కానీ, సో రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉంటే రేషన్ కార్డుని బట్టి ఈ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవడం మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకొని ఆధార్ కార్డు కాదు, రేషన్ కార్డులో ఎవరి పేరు అయితే ఉంటుందో, మీరు ఎవరి పేరు మీద అయితే అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన పేరుకి సంబంధించిన ఎవరి పేరు మీద అప్లై చేయాలనుకుంటారో వాళ్ళ రేషన్ కార్డు ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని దాని ప్రకారంగానే మీరు పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయడం అయితే జరగాలి. సో ఇక్కడ ఫస్ట్ మీ పేరు అంటే ఎవరి పేరు ద్వారా అయితే అప్లై చేయాలనుకున్నా వాళ్ళ పేరు. సో వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీరు ఏ క్యాస్ట్, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఇతరములో, సో ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది మీరు మెన్షన్ చేయండి. సో నేను జనరల్గా అయితే ఎస్సీ అని ఇస్తున్నా. సో నెక్స్ట్ పుట్టిన తేదీ అంటే ఆధార్ కార్డ్ పైన మీరు ఏదైతే పుట్టిన తేదీ మెన్షన్ చేసి ఉంటుందో సో ఆ పుట్టిన తేదీ అని మాత్రం ఇక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్. సో ఆధార్ నెంబర్ అంటే మీరు ఎట్లాగో మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ అండి. సో రేషన్ కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా కొత్తది, సో ఆ రేషన్ కార్డ్ నెంబర్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఏది పడితే అది ఇవ్వకండి. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే మీరు ఇవ్వడం అయితే జరగాలి. ఎందుకంటే ఈ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా ఈ పథకాలకు సంబంధించి మీకు ఇష్యూ అయితే మాత్రం ఆ పథకాలకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు మొబైల్ నెంబర్కి SMS రూపంలో వస్తుంది. కాబట్టి సో ఏదైతే ఆధార్ కార్డ్కి మీరు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మాత్రం వేయడం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వృత్తి, మీరు చేసే వర్క్ ఏదంటే కూలీ అయితే కూలీ, మేషన్ అయితే ఏదైనా మంచిదని కూలీ అని మాత్రం మెన్షన్ చేసుకోండి. సో మీరు చేసే వర్క్ని బట్టి మెన్షన్ చేయండి అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలు, మీ రేషన్ కార్డులో ఎవరెవరైతే నేమ్స్ ఉంటాయో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళ పేరు, వాళ్ళతో మీకున్న రిలేషను, వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ, పురుషులు అయితే పురుషులు, నెక్స్ట్ వాళ్ళు పుట్టిన తేదీ అండ్ ఆధార్ నెంబర్. సో ఇలా ఎంతమంది ఉంటే అన్ని నెంబర్లు, అన్ని నేమ్స్ సంబంధించిన రిలేషన్ ఇవన్నీ మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సో ఇది మనకి స్టార్టింగ్. సో కుటుంబ వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో చివరిగా మీరు ఏంటంటే ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అయితే రీసెంట్ ఫోటో అయితే మీరు అటాచ్ చేయండి. సో దరఖాస్తు సంఖ్య అంటే మీరు వేయకండి, వాళ్ళే వేసుకుంటారు. సో ఇక్కడ దరఖాస్తు ఫోటో మాత్రం రీసెంట్గా మీరు దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే మాత్రం ఇక్కడైతే మీరు అంటించండి. నెక్స్ట్ సెకండ్ పేజ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ చిరునామా అని ఉంది కదా, సో మీ ఆధార్ కార్డులో ఏ నెంబర్ అయితే ఇంటి నెంబర్ మీ అడ్రస్ ప్రూఫ్ ఉంటుందో సో ఆ అడ్రస్ ప్రూఫ్ యాజ్ టీజ్గా ఇందులో ఎంటర్ చేయండి. సో ఇంటి నెంబర్ అయితే ఇంటి నెంబరు, వీధి నెంబర్ అయితే వీధి నెంబరు, ఇంటి నెంబర్తో పాటు వీధి నెంబర్ కూడా ఎంటర్ చేయండి. సో మీరు విలేజ్ రూరల్ లేకపోతే మున్సిపాలిటీ సంబంధించిన ఏరియా అయితే ఇక్కడ ఆ ఏరియా రాయండి. సో మీ విలేజ్ అయితే గోదావరి అనేది గోదావరి, సో సమ్ గ్రామం గురించి రాయండి. అలాగే వార్డు నెంబరు, అలాగే మీ మండలు, డిస్టిక్, సో మీ ఆధార్ కార్డు ప్రకారం అయితే ఇక్కడ ఫిల్ చేయండి. సో ఇది మనకు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎవరైతే అప్లికేషన్ ఫామ్ అవి ఫిల్ చేస్తున్నారో ఎవరికి పేరు అయితే ఫిల్ చేస్తున్నారో ఇక్కడ వరకు 10th అంటే ఈ నెంబర్ వరకు చిరునామా వరకు అండి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అభయహస్త గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, అంటే మనం ఇందులో ఏవైతే అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయడానికి యూజ్ అవుతున్నాయో సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇలా ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఈ 6 గ్యారంటీ పథకాలలో ఫస్ట్ పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం ఏంటంటే 2500 ఆర్థిక సాయం, అంటే ఎవరైతే మహిళలు కానీ పిల్లలు ఆడపిల్లలు కానీ ఆడపిల్లల నుంచి మొదలు పెడితే మహిళల వరకు వృద్ధం వరకు ఎవరైనా కానీ వీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం దీనికి కూడా దీనికి చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక టిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 500 రూపాయల గ్యాస్ సిలిండర్. ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం మన ఎలిజిబిలిటీ కావాలంటే మనకు సంబంధించి మన గ్యాస్ బుక్ ఉంటుంది, సో కన్జ్యూమర్ నెంబర్ అంటారు కదా, సో కన్జ్యూమర్ నెంబర్ ఏదైతుందో ఆ కన్జ్యూమర్ నెంబర్కి మనం ఇందులో ఎంట్రీ చేయాలి. సో మన గ్యాస్ సిలిండర్ కూడా ఇక్కడ కూడా ఫస్ట్ టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మన కన్జ్యూమర్ నెంబర్ ఏదైతుందో గ్యాస్ కనెక్షన్ నెంబర్ అది ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కన్జ్యూమర్ నెంబర్లో ఇలా రాసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇట్లా టిక్ చేసిన తర్వాత కన్జ్యూమర్ నెంబర్ ఇక్కడైతే మీ గ్యాస్ బుక్ ఉంటుంది కదా
గ్యాస్ బుక్ పైన కానీ, లేదంటే మీరు ఏదైతే గ్యాస్ మనం బుక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేసినప్పుడు మనకు మీ కన్జ్యూమర్ నెంబర్ ఐడి అని చెప్పి మనకు చెప్తుంటుంది కదా. సో ఆ ఐడి నెంబరు ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ దగ్గర ఉండాలి. ఒకవేళ మీ దగ్గర గ్యాస్ బుక్ ప్రెజెంట్లీ దొరకకపోతే ఎమర్జెన్సీగా మీరు రీసెంట్గా బుక్ చేసుకున్న గ్యాస్ బిల్ ఉన్నా కూడా ఆ గ్యాస్ బిల్ మీద కూడా గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సరఫరా చేస్తున్న కంపెనీ నేమ్. సరఫరా చేస్తున్న కంపెనీ నేమ్ అంటే మీరు ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు, ఇండియనా, భారత, హెచ్పీనా. సో ఏదైతే మీరు సంబంధించిన కంపెనీ సిలిండర్ వాడుతున్నారో ఆ సిలిండర్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఎగ్జాంపుల్ ఒక హెచ్పీ అయితే హెచ్పీ అని, ఒక ఇండియన్ అయితే ఇండియన్ అని, సో లేకపోతే భారత్ అని చెప్పి మాత్రం ఇక్కడ మెన్షన్ చేయండి మీ గ్యాస్ సిలిండర్ కంపెనీ నేము. అలాగే మీరు సంవత్సరానికి వినియోగించిన గ్యాస్ సిలిండర్ సంఖ్య, అంటే మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తారు, ఓకేనా. అంటే ఒక సంవత్సరానికంటే ఒక పెద్ద కుటుంబం సంథింగ్ ఏ కుటుంబం అయితే మీరు ఎగ్జాంపుల్ ఒక 8 అయితే 8 అని, 7 అయితే 7 అని. సో ఇక్కడ నెంబర్ వేయండి. అప్రాక్సిమేట్లీ అంటే కరెక్ట్ వేయాలని లేదు, ఎంతో కొంత మీ 8 అయితే 8, 7 అయితే 7 అయితే వేయండి. సో అక్కడ గ్యాస్ సిలిండర్ నెంబర్ని సర్వర్ చేసిన కంపెనీ నేమ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏజెన్సీ నేమ్ కాదు. అంటే మీరు లోకల్లో మనకు ఏజెన్సీ సరఫరా చేసే సంథింగ్ ఓ శ్రీమయ ఏజెన్సీ లేకపోతే అట్లాంటి ఏజెన్సీ నేమ్లు కాకుండా కంపెనీ నేమ్ హెచ్పీ గ్యాసా, ఇండియన్ గ్యాసా అలాంటి, ఓకేనా, అలాంటి నేమ్ మాత్రమే సరఫరా చేసిన కంపెనీ నేమ్ అన్న దగ్గర ఎంట్రీ చేయాలి. అలాగే వినియోగించే సంవత్సరానికి వినియోగించిన గ్యాస్ సిలిండర్ సంఖ్య అంటే మీరు ఇయర్లీ ఎన్ని గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తున్నారో అది వేయండి. సో కరెక్ట్గానే ఎవరికైనా ఐడియా ఉండదు కాబట్టి అందాజ మీరు ఎంత వేస్తే అంత పర్లేదు. అంటే జనరల్గా నాకు తెలిసి అయితే 3 మంత్స్కి 2 మంత్స్కి ఒక సిలిండర్ పడుతుంది అనుకుంటే ఎగ్జాంపుల్. సో అట్లా మీరు 6 సిలిండర్లు 7 సిలిండర్లని మాత్రం మెన్షన్ చేసుకోండి. సో పెద్ద కుటుంబాన్ని అంటే మనం కుటుంబాన్ని బట్టి యూజ్ అవుతాయి కాబట్టి సిలిండర్ల సంఖ్య అని వేసుకోండి. సో ఇది మహాలక్ష్మి పథకంలో వచ్చే 2500 పథకం గురించి వచ్చే మనకు 2500 ఆర్థిక సాయం గురించి, అలాగే 500 గ్యాస్ సిలిండర్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా పథకం. ఇది ఏంటంటే ఎకరానికి 15,000 రూపాయలు. సో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి మనకు ఉంది కదా. సో ఇందులో రైతు అంటే మీకు ఓన్ భూమి ఉందా, సో మీ ఓన్గా పొలం ఉంటే రైతు అని, లేదు ఎవరిదన్నా పొలం లీజుకు తీసుకొని కౌలుగా చేసుకుంటున్నారైతే కౌలు రైతు అని చెప్పి ఇక్కడ మీరు టిక్ చేసుకోండి. సో మీ ఓన్ ల్యాండ్ అయితేనేమో రైతు అని, లేదు కౌలు అయితేనేమో కౌలు రైతు అని చెప్పి, అంటే మీరు ఎవరైనా ల్యాండ్ తీసుకొని మీరు చేసుకుంటారంటే కౌలు రైతు అని చేసుకోండి. నెక్స్ట్ మీకు ఉండే ఆ పొలానికి సంబంధించిన పట్టా పాస్బుక్ ఉంటుంది కదా. సో ఆ పట్టా పాస్బుక్ సంబంధించిన నెంబర్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయండి. సో అలాగే మీరు సాగు చేసిన భూమి వివరాలు, అంటే మీరు ఏ భూమి విలేస్తే దానికి సర్వే నెంబర్ ఉన్నో అది ఎన్ని గజాలు విస్తీర్ణం అని ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఫిల్ చేసుకోండి. సో ఇది నెక్స్ట్ వచ్చి వ్యవసాయ కూలీలకు ఏటా 12,000. అంటే మీరు 100 రోజుల పని అని చెప్పి విలేజ్లలో ఎక్కువ ఉంటుంది కదా. సో 100 రోజుల పనులు వెళ్ళే వాళ్ళకి ఉపాధి హామీ కార్డు అని ఒక కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ కార్డు పైన ఒక నెంబర్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇక్కడ టిక్ చేసుకొని దానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం కార్డుకు సంబంధించిన నెంబరు సో దీంట్లో ఫిల్ చేసుకోండి. సో ఇది రైతు భరోసా పథకం. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఇది ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇండ్లు పూర్తిగా లేకుండా మొత్తానికి మీ పేరు మీద ఎలాంటి ప్రాపర్టీ ఉండకుండా ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఎలాంటి ప్రాపర్టీ లేని వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. అట్లాగే గవర్నమెంట్ పెన్షన్ వచ్చినా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నా, మీ పేరు పైన ఎలాంటి ఏదైనా ఇల్లు ఉన్నా, అదో సరే మా ఇంట్లో మాకు ఉంది మా కొడుకు లేదు అని అన్నా కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే మీరు అప్లై చేసుకుంటారు కాబట్టి మీకు కింద మీ కింద రేషన్ కార్డులో మన ఇంత కుటుంబ సభ్యుల వివరాల కింద వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి సో మీ పేరు మీద అప్లై చేసుకుంటారు. మీ పిల్లలకు వాళ్ళకు రాదు. వాళ్ళకు సపరేట్ రేషన్ కార్డు ఉండి వాళ్ళ పేరు మీద ఎలాంటి ప్రాపర్టీ లేకుండా ఉన్నప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది వర్తిస్తుంది తప్ప మీకు ఇల్లు ఉండి జాగా ఉండి మీ పేరు పైన ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇందిరమ్మ ఇల్లు అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ సో ఇక్కడ మీరు ఎలాంటి ఇల్లు లేకుండా ఎలాంటి ప్రాపర్టీ లేకుండా మాత్రం ఇక్కడ మీరు టిక్ చేసుకోండి. అట్లాగే కింద అమరవీరులు మరియు ఉద్యమకారులకు 200 చదరపు గజాల ఇంటి స్థలం. అంటే ఇది ఎవరైతే మన తెలంగాణ ఉద్యమంలో పోరాడి అసలు భాషన ఉంటారు కదా, వారు అమరవీరులు, వాళ్ళకు సంబంధించిన ఇది. సో ఒకవేళ మీ ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీది అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ చేసి దానికి సంబంధించి ఎవరైతే మీ ఇంట్లో అమరవీరులు అంటే ఆ తెలంగాణ కోసం ఆ పోరాట ఉద్యమంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేరు ఇక్కడ మెన్షన్ చేయండి. వాళ్ళు ఏ సంవత్సరం ఆ ఉద్యమంలో వీరం అంటే చనిపోయారో వాళ్ళ పేరు ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మన చనిపోయినప్పుడు మన పోస్ట్ మార్టం కానీ సంథింగ్ కేసు ఫైల్ అవుతుంది కదా,
ఇట్లా అమరవీర అంటే మన తెలంగాణ ఉద్యమంలో పోరాడి చనిపోయిండనో, లేకపోతే తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకున్నాడు అట్లాంటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే గవర్నమెంట్ ఆఫీస్ నుంచి, మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఉంటుంది కదా, మన ఆఫీస్ నుంచి సంథింగ్ రూరల్ మన ఏరియాలను బట్టి. సో అక్కడ డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అటాచ్ చేయండి. సో ఇది ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో అంటే ఎవరింట్లో అయినా జరిగి ఉంటే డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ కూడా మెన్షన్ చేసి దీనికి అటాచ్ చేస్తే ఇంకా బెటరు. సో జిరాక్స్ కాపీ కూడా దగ్గర పెట్టుకోండి. సో అలాగే మీరు ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళైతేనేమో అవునైతే అవునని, లేదు మేము పాల్గొనాలంటే కాదు అని పెట్టండి. కాదు అన్న వాళ్ళకైతే కింద ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా డీటెయిల్స్ ఏది జైలు పేరు స్థలం. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పాల్గొని ఉంటే, వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఏ సంవత్సరంలో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఏ జైలుకి వెళ్ళారు, ఆ జైలు నేము, అది ఏ ఏరియాలో ఉంది, స్థలం చెంచల్గూడ అయితే చెంచల్గూడ, వరంగల్ అయితే వరంగల్, కరీంనగర్ అయితే కరీంనగర్, సో అండ్ సో అట్లా మీ విలేజ్. సో అలా ఏ రకంగా అంటే ఏ విధమైన శిక్ష అనుభవించారో, ఎంతకాలం అనుభవించారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు ఇది ఏం లేదు, మీకు ఇలాంటి ఉద్యమంలో పాల్గొనలేదు, మీ పైన ఎలాంటి కేసులు లేదంటే కాదు అని పెట్టినాక ఈ మిగతా అన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ మీరు పాల్గొన్నట్లయితేనే ఇవన్నీ ఫిల్ చేయండి. ఓకే. సో ఇది ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి వివరం. నెక్స్ట్ పేజ్ వచ్చేసి థర్డ్ పేజ్. నెక్స్ట్ థర్డ్ పేజ్కి వచ్చేస్తే గృహజ్యోతి పథకం. ఇది మనకి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. అంటే మనం మన ఇంట్లో అంటే చిన్న ఇంట్లో మామూలుగా నెలకి మనకి ఎన్ని యూనిట్లు కాలుస్తుందో 200 లోపు యూనిట్లు మీరు కాల్చుకున్నట్లయితే మీకు ఉచితంగా విద్యుత్ అనేది, అంటే ఎలాంటి కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేదని కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, ఆ గవర్నమెంట్ ఫామ్ అని మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు 200 యూనిట్ల లోపు మీరు యూజ్ చేసుకుంటే 200 యూనిట్ల వరకు మీరు యూజ్ చేసుకుంటే ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. సో మీరు ఒకవేళ నెలకి 200 యూనిట్లు మాత్రమే కాలుస్తున్నారు, లేదు 200 యూనిట్ల లోపు కాలుస్తున్నారంటే మాత్రం ఇక్కడ 200 యూనిట్లు కాలుస్తే టిక్ చేసుకోండి. లేదు మీరు 200 యూనిట్ల లోపే కాలుస్తున్నట్టు ఇక్కడ టిక్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ కాలుస్తున్నారంటే మాత్రం ఇక్కడ టిక్ చేయండి. ఓకేనా? మీరు యూజింగ్ అంటే మీరు ఎట్లా యూజ్ చేస్తున్నారో అది. అలాగే కింద మీ విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా, యుఎస్ఐఆర్ అని చెప్పి యుఎస్ఆర్ నెంబర్ అని ఉంటుంది కదా. సో అక్కడ ఈ విద్యుత్ కనెక్షన్ సంఖ్య నెంబర్, మీటర్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఫిల్ చేసుకోండి. సో ఈ గృహజ్యోతి పథకం కింద ఇది 200 యూనిట్లు తక్కువ, 200 యూనిట్ల వరకు మాత్రమే యూజ్ చేసుకున్న వాళ్ళకు ఫ్రీ ఉంటుంది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి చేయూత పథకం. ఈ చేయూత పథకం ఏంటంటే మీరు వితంతులు అయితేనేమో, దివ్యాంగులు అయితేనేమో ఇక్కడ టిక్ చేసుకొని మీకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కానీ, ఏదైనా హాస్పిటల్ నుంచి కానీ మీకు సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఉంటుంది కదా, సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ అండి. సర్టిఫికేట్ ఉండి సర్టిఫికేట్ నెంబర్ ఇలా ఫిల్ చేస్తే మాత్రమే మీకు ఈ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అంటే దివ్యాంగుల పెన్షన్ అనేది మాత్రం ఆసరా పెన్షన్ వర్తిస్తుంది. సో ఇది ఈ సంవత్సరం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 6,000 మాత్రం దీన్ని 6,000 దానికి పెంచడం అయితే జరిగింది. కావున మీరు ఏంటంటే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇలా ఫిల్ చేసి ఉండాలి. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి 4,000. ఈ 4,000 ఏంటంటే ఆసరా ఈ కింద ఇచ్చారు కదా, ఇతరులు అనేది వృద్ధాప్యం అయితే మీరు ముసలి ఓల్డేజ్ వాళ్ళకి, లేదంటే గీత కార్మికులకి, లేకపోతే డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ జీవనభృతి అంటే ఎలాంటి ఆధారం లేకుండా ఉండేవాళ్ళు, సో భర్త చనిపోయిన వాళ్ళు, వితంతువులు, చేనేత కార్మికులు, సో అలాగే ఎయిడ్స్ వ్యాధి, ఫైలేరియా వ్యాధి, ఇట్లా ఫైలేరియా వ్యాధి, లేకపోతే బీడీ టేక్దారులు అంటే బీడీ చుట్టే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ 4,000 అనేది వర్తిస్తుంది. సో ఇందులో మీరు ఏదైనా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 4,000 వర్తిస్తుంది. 6,000 అయిన వాళ్ళు మాత్రం హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఉండి ఆ నెంబర్ ఇలా వేసిన వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఈ చేయూత పథకం అనేది వర్తిస్తుంది. ఇంకోటి మీరు మెయిన్గా ఇందులో చెప్పేదంటే చాలామందికి డౌట్ ఉంది, మాకు ఉంది ఆల్రెడీ వస్తుంది కదా, మేము అప్లై చేయాలా, మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఇది మా అందరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు పెన్షన్ వస్తూ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు చేయూత పథకానికి. ఎందుకంటే ఆల్రెడీ మీ గవర్నమెంట్లో మీ నేమ్స్ ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు ఎవరికైతే ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పెన్షన్ వస్తుందో, ఎవరికైతే ఒంటరి మహిళలు కానీ ఆసరా పెన్షన్ వస్తానో వాళ్ళు మాత్రం మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు చేయూత పథకానికి. ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. ఎవరైతే ప్రజెంట్ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో, ఇంతకుముందు ఎలాంటి పెన్షన్ రావడం లేదో వాళ్ళు మాత్రమే ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు మాత్రం అవసరం లేదు. ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇది థర్డ్ పేజ్. చివరిగా ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత
ఇక్కడికి వచ్చినాక జతపరిచిన ప్రతులను వచ్చారు కదా, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఖచ్చితంగా పెట్టాలి, అలాగే రేషన్ కార్డు జిరాక్స్ కంపల్సరీ పెట్టాలి. సో ఇందాక మీకు చెప్పినట్టు డెత్ సర్టిఫికేట్ ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి డెత్ సర్టిఫికేట్ మాత్రం జత చేయండి, ఎందుకంటే మీకే మంచిది. అలాగే ఇంతమంది ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమైనా జిరాక్స్ కాపీలు మీ దగ్గర ఎఫ్ఐఆర్ జిరాక్స్ కాపీ కానీ అలాంటి ఏమైనా కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటే మీరు అవి కూడా ఎంటర్ చేసినా దానికి అటాచ్ చేస్తే సరిపోతుంది. సో డెత్ సర్టిఫికేట్ కూడా జిరాక్స్ కాపీ కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ అప్లికేషన్ దరఖాస్తుదారు ఉన్నారో వాళ్ళు సంతకం వాళ్ళు సైన్ చేసే ఉంటే సైన్ చేయండి, వేలి ముద్ర అయితే వేలి ముద్ర వేయండి. ఓకే, సో మీరు ఎలా ఇస్తే అలా ఇక్కడ సంతకం అయితే సంతకం, వేలు ముద్ర అయితే వేలు ముద్ర పెట్టండి. ఇక్కడ పేరు టోటల్ వాళ్ళ ఇంటి పేరుతో పేరు రాయండి. ఏ రోజు అయితే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారో ఆ రోజుకి సంబంధించిన డేట్ ఇక్కడ ఫిల్ చేయండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి 4th ప్రజా పాలన దరఖాస్తు రసీదు. ఇది ఏంటంటే మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడ వేస్తారు, వాళ్ళు కోడ్ వేస్తారు, దరఖాస్తు సంఖ్య, మీ పేరు, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి మా తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త పేరు రాసి మీరు ఏ పథకంకి అప్లై చేసుకుంటారో సంబంధించి అనేది ఇక్కడ ఉంటుంది కదా. సో మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేస్తారా, మహాలక్ష్మి పథకానికి, గృహజ్యోతి పథకానికి, చేయుత పథకం, ఇంద్రమ్మ పండ్ల కాదు, ఇంద్రమ్మ ఇండ్ల పథకం గురించా దేని గురించి అనేది వాళ్ళు ఇక్కడ టిక్ చేసి వాళ్ళు ఇక్కడ ఎవరైతే మన ఆఫీసర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ సైన్లు చేసి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ మీ వార్డు, మండలు, జిల్లా, తేదీ, గ్రామం అయితే గ్రామం, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఇవన్నీ ఎంటర్ చేసి మీకు రసీదు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మన పథకాలకు సంబంధించిన ఉంది. ఇందులో యువజన పథకం అనేది లేదు అంటే. సో మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, ఈ ఫామ్ అంతా ఫిల్ చేసిన అయితే ఎక్కడ ఇవ్వాలని చెప్పి. సో మీకు ఆ డౌట్ అవసరం లేదు, ఎందుకంటే మీ ఏరియాలో గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ ఏరియా అయితే మున్సిపాలిటీ ఏరియాలో మీకు 28 నుంచి 6 తారీఖులోకి ఒక క్యాంపెయిన్ పెట్టినప్పుడు అక్కడ ఆశా వర్కర్లు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఈ ఫామ్ అనేది మనం ఫిల్ చేసి ఇవ్వచ్చు.